ఎంత తాగితే అంత మంచిది. కొత్త ఇల్లు కట్టే వాళ్ళు ఇచ్చే గడిపి పెట్టుండ్రు మేసులు. చీపురు కట్టకి ఇట్లా టేప్ వేసుకోండి, ఎక్కువ రోజులు పని చేస్తారు. చిట్టు ఇవాళ మా ఆయన ఇంటికాడ ఉంటుంది, చుట్టి తీసుకోండి అనమాట. కాపీతో రుద్దినాక, స్పాంజ్తో రుద్దినాక, చిప్పు కట్టుతో. కాకపోతే అప్పుడప్పుడు వచ్చి చూస్తా ఏం చేస్తారని, అంతే. దోస్తులందరికీ నమస్తే. ఎట్లున్నారు? మంచిగా ఉన్నారు కదా? నేను కూడా మంచిగానే ఉన్నా. ఇలా లేవంగానే నీళ్ళు కొడుతున్నాం అన్నట్టు. రోజు కొడతాము కానీ ఇవాళ చూపిస్తున్నాం. నీళ్ళు మేమే కొట్టుకుంటున్నాము. ఇది పని వాళ్ళం మాట్లాడినాము. నెలకు 13,000 అంట ఒక బంగ్లాకు నీళ్ళు కొడితే. సిమెంట్ సంచులు చూసుకొని నీళ్ళు కొడతారనమాట. మీద పడతాయి, అట్లుంటుంది. అందుకే మేమే ఇక్కడనే ఉండి కొట్టుకుంటున్నాం. ఆ పని అన్న తప్పించి ఖర్చు మిగిలించిన వాళ్ళం అవుతాం కదా అని. ఇవాళ పొద్దుగాలనే లేచినాం, 6 అవుతుంది టైం, నీళ్ళు కొడదామని. ఒకరు నీళ్ళు కొడుతుంటే ఒకరు పైపు గుంజాలన్నట్టు, లేకుంటే మడతపడి ఊడిపోతుంది. అట్లా ఎన్నోసార్లు అయ్యింది. అదంత బాధ కంటే ఒకరు నీళ్ళు కొట్టి ఒకరు గుంజితే జర సాఫీగా పనులు అవుతాయి. ఇప్పుడు బంగ్లా మొత్తం కొట్టాలి. నేను మా ఆయన పొద్దున 5 గంటలకే లేచిండు. ఇదంతా కొట్టాలి. ఇప్పుడు వచ్చినావా? ఏనా మోటార్ గుంజుకో, మడత మీద మంచిగా ఉంది. పైనుంచి నువ్వు అట్నే పోయిగా. ఒకరు పడుతుంటే ఇట్లా అనాలన్నమాట. ఇగో గట్టిగా అవుతుంది. ఏంది ఇంత గట్టిగా అయింది ఇది? ఓ బాబురే, ఇంత గట్టిగానా? పైన కో రావాలా? మోటార్ వేసిరా అన్న. ఇదంతా పని అయింది. ఇవన్నీ కొట్టాలి గోడలు. ఇది 2 సార్లు అస్సర్ కట్ కాలేదు, లోపలనే అయింది. ఒక్కసారి అయ్యింది అస్సర్ కట్. ఇది నిన్న పెట్టింది గోడ. ఇక్కడ మూలకు సీకులు మిగిలినాయి కదా అని కట్ చేసినాయి ఉండే, అప్పుడు చెత్తప్పుడు పోసినాయి. వీటిలో కిటికీ పెట్టిస్తున్నా చూడన్నా చూడని, కొంచెమన్నా వెళ్తురు ఉంటుందని. ఇక్కడ కూడా కిటికీ, ఇక్కడనేమో గ్లాస్ ఇస్తలేము, ఇట్లా పలకలు పోపిస్తున్నా. మీకు చూపిస్తలే అది ఎట్లా అనేది. సిమెంట్తో పోపిస్తారు. ఒక తాను చూసిన నేను, అందుకే అవే కావాలన్నా. ఇవ్వండి, ఒకరు కొడుతుంటే ఒకరు పైపు ఇడవాలి. గుంజుకో, తట్టిందేను. మన ఇంటికి మనం పని చేసుకుంటే ఏం తప్పులేదు. ఇంకా పైసలు మిగిల్చిన వాళ్ళం అవుతాం ఈ ఏరియాలో. మొత్తం మంచు కురుస్తుందిగా, మస్తు చలి పెడుతుంది. పొద్దున్నే బండి మొత్తం ఇట్లా కడిగినట్టు అవుతుంది. చూసుకుంటూ పట్టాలి. ఎవరి మీద పడ్డా కయ్యానికి వస్తారు. ఇద్దరు ముగ్గురు వచ్చి కూడా కయ్యానికి ఇక్కడ. అప్పటి నుంచి చూసుకుంటూనే పడుతున్నాము. ఇంకా ముగ్గే లేదు. నీళ్ళు పట్టినాక వేద్దామని చూస్తున్నాం. గుజన్నా నేను కూడా వాడుతున్నా, ఎక్కువ వాడతా. నేను మా ఆయన వంటనీయడు, బాగా వాడేస్తాను. ఎక్కువ వాడితేనే కాదే కదా అనుకుంటా. చెవి పోసేది ఏం లేదు కదా, ఇంకా మోటార్ పడితే అయిపోయాయి బయట. ఇప్పుడు బంగ్లా మొత్తం పట్టాలి నీళ్ళు. మేస్త్రీలు వస్తారు, లోపల మాత్రం పట్టకమన్నారు. 2 సార్లు అసలు టైం కదా వాళ్ళకి పట్టుకున్నారంట. నీళ్ళు ఎంత తాగితే అంత మంచిది కదా బంగ్లా పనికాడ. ఇంకోటి చెప్పాలి, కొత్త ఇల్లు కట్టే వాళ్ళు ఇచ్చే గడిపి పెట్టుండ్రు మేస్త్రీలు వచ్చేసరికి. వాళ్ళ ముందు తడతాం కదా, తడితే మళ్ళీ
మొత్తుకున్నాడు అనమాట. రాకముందుకే తడిపి పెడితే నిమ్మలం. అయ్యో పడేవో నీళ్ళు అని చెప్పొచ్చు కదా. తడిపి పెట్టుండ్రి, అక్కడనే ఎండింది పెట్టకుండా. ఇది బాగా ఉపయోగపడుతుంది చిట్కా. ఇక మీకు రాకముందుకే ఇట్లా తడిపి పెడతాం. వానకాలం అయితే బాగా నడుస్తుంది. రాజమేశ్వరి చాలా రోజుల తర్వాత వచ్చిండు. బండి ఛార్జింగ్ ఎక్కుతుంది. పొద్దున్న నుంచి నీళ్ళు కొట్టుడు అయిపోయింది. ఎంత ఎక్కింది? 67. ఎన్ని గంటలకు పెట్టినాయి ఇవాళ? 6 గంటలకు. రోజు అయితే 5 గంటలకే పెడతాడు. ఒక సంచి ఎత్తుకోబోతుండు. సంచులన్నీ అయిపోయినాయి. మొన్ననే 50 సంచులు తెచ్చినాము. పాపం పెయిన్ వస్తుందంట మేస్త్రికి, బ్యాక్ పెయిన్. బాధపడుతుండు పని చేసుకోవడం. నిద్ర పడతలేదంట. ఇలా ఫ్యామిలీ దూరం ఉంటుంది. మొన్ననే బాబు పుట్టిండి తనకి. 2 సంచులు ఉన్నాయి. దసరా ముందే పుట్టిండు బాబు. దసరా ముందే. ఇప్పుడు మళ్ళీ తెప్పియాలట 50 సంచులు. రెండోసారి అసలు కాదు. 2 మెసర్లు వేస్తారు ఇవాళ. ఒక్కడేనా? 9 గంటల దాకా వేసిపోతారు అనమాట వీళ్ళు. ఇంకో బంగ్లా దగ్గరికి 2 రూమ్లు అయిపోయింది అస్సర్ కట్టు. ఇప్పుడేమో హాల్లో వేస్తారంట. సామాన్లు తీయండి అని చెప్పి సూరన్న వస్తుండు. అందుకే ఆ కిటికీలు పెట్టించినాం. ఇప్పుడిప్పుడే. ఇది రైలు కిటికీ ఉన్నట్టే ఉంది. ఒక్క గ్రిల్ ధర 4000. అందుకే ఇక ఇది గొడవ పెడతానని మేస్త్రి నేనే వద్దని ఇట్లా రాడ్లు వేయించిన. ఇప్పుడు ఇదంతా తీసేయాలంట. చెత్త చెదారం డస్టర్లు కూడా తెచ్చినాం మొన్న. చీపురు కట్టలు అసలు కట్టుకు పనిచేస్తాయి కదా. ఇక అటు చీపురు కట్టకు ఇట్లా టేప్ వేసుకోండి. పనిచేస్తాయి. ఏం చేయాలి? చీపురు కట్టకు ఇట్లా టేప్ వేసుకోండి. ఎక్కువ రోజులు పనిచేస్తుంది చిట్కా. మంచిది. తర్వాత ఆకి కూడా సిల్లుడిచినాక మంచిది. కొట్టుమంటే అక్క గుద్దుతుంది వేసి నువ్వు అంటే సునీల్ కొట్టుమని గుద్దుమనడు అని ఇట్లా గుద్దు గుద్దు అని నేనేమో పడిపోతుంది అమ్మ ఉండేసి అనగా అంటే లేదు సునీల్ కొట్టుమని కొడుతూ మళ్ళా కడతాను. గట్టిగా అయింది. ఇగో ఇటుకలతో కట్టిరు ఇది. అందుకే జర భయపట్టినాం. సుత్తే తీసుకోవాలి. కడతావా మళ్ళీ చెప్పు. కడతా అంటే ఇప్పుడే తీసుకుంటే సుత్తే. అప్పుడే స్ట్రాంగ్ ఉన్నట్టు. టిల్లు అవును కానీ టిల్లు మర్చిపోయా నేను. ఇదన్నీ టిల్లే పెట్టిండి. ఇతని పేరు టిల్లు అంటారు, ఇంకా సునీల్ అంటారు. ఇవన్నీ డిజైన్స్ అబద్ధం. ఆ పిల్లర్ బార్డర్ నా పేరు రాజు. ఫోన్ నెంబర్ లేదు. అన్నీ టిల్లే పెట్టిండు కానీ అబద్ధం చెప్తుండు. కానీ వీళ్ళు మేస్త్రులే కానీ అన్ని పనులు చేస్తారు. దీంట్లో ఇప్పుడు సిమెంటు సన్నిష్క జల్లడబట్టిన ఇసుకే రెండోసారి అసలు కొట్ట కోసం కలుపుతురు అన్నట్టు. ఇట్లా ఉండాలి. ఇక ఉప్పులాక చక్కెరలాక ఇంత చెత్త అనేది రావద్దు. మోటార్ ఆన్ చేయాలట మళ్ళా. ఎన్నిసార్లు తిరుగుతామో తెలియదు మోటార్ ఆన్ చేస్తానికి. వేసినా ఇదంతా ఇంకా బయట కాలేదు అసలు కట్టు. లోపల అయినాక బయట ఏమంటున్నావు చెప్పు. బంద్ చేస్తా. ఏమో లోపల నీళ్ళు పట్టుకుంటారు. అట్లయితేనే మాలు పట్టుకుంటారంట. మమ్మల్ని పట్టకమని చెప్పిండ్రు. చెరొక పని చేస్తున్నాము. నీళ్ళు ఇక్కడ వరకు లోపల పట్టేస్తుండ్రు. ఈ మేసరేమో డ్రమ్లో మాలు కలుపుతుండ్రు. చెరొక పని చేస్తారన్నట్టు. ఏదైనా 9 గంటలకు పని అతను వస్తాడు. ఈ మేసర వెళ్ళిపోతాడు. ఇట్లా జాలి కట్టి పట్టాలి. నీళ్ళు పట్టి చెత్త ఏమన్నా ఉంటే దిగదు. పైప్ ఒకరు గుంజటలే కావాలి పైపు.
మనం ఇట్లా పడితే ఏమంటారు మొత్తుకుంటారు ఇక వచ్చి. వాళ్ళ చేతుల పని కదా అదేందో ఏమో, తన చేతుల ఖరాబ్ అయితే అదో రకంగా ఉంటారు, ఎదుటల చేతుల ఖరాబ్. ఇవన్నీ అసలు కట్ అయినాయి. నీళ్ళు ఎట్లా నిలుస్తున్నాయి, ఇవి గుంజనే గుంజాయి. ఈ నీళ్ళు జల్దిన గుంజనే గుంజాయి అంటున్నా, దోస్తులతో మాట్లాడుతున్నా. వానలాగా పడుతుంది. రావాలా గట్టాలి కదలకుండా. ఉష్క పడితే కూడా దీని డ్రమ్ము నిండా నీళ్లు పట్టి పట్టుండి నీళ్ళు కిందికి దిగి ఉష్కే లోపలికి పోతుంది అన్నట్టు చూపిస్తున్నా. దీని నిండా నీళ్ళు పట్టాలి ఉష్క పడితే. సిమెంట్ పట్టిరు కాబట్టి ఇప్పుడు కొన్నే పట్టాలి. అయిపోయింది. ఇంట్లో సిమెంట్ పోసుకుంటే ఇట్లా అంటే దిగుతుంది కిందికి. ఇప్పుడు మా ఆయన అవుతుంది పని చేయనికి, ఇదే ఉంటుంది. బంద్ అయింది. ఒక సంచి పడుతుంది ఇవాళ. అయ్యయ్యో కింద పడనీయకు. నిన్న ఇది గడ్డలు గడ్డలు వెళ్ళింది కదా, దంచినాం. నేను పనతను దంచి మేసరికి మాలు కలపమంటే కల్పించినాం. టాపీ చెక్క టాపీతో దంచినాం ఇద్దరం కలిసి. ఏదైనా చెప్తే వేసలే పనతను, కాకపోతే మనం ఐడియాలు ఇస్తుండాలి. మళ్ళీ మాల ఎందుకు వేస్తున్నావు అంతంత అంటున్నా. గంత గంత వేసారా అని నేను అన్న, కొంచెం కొంచెం వేసే కదా అంటున్నా. ఒక ఏం చేయాలంట, కొంచెం తగ్గించు. ఇంత 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 తెల్లపల్లప్పుడు వస్తుండు. ఇగో ఇగో ఇట్లా కలపాలి. సిమెంట్ పోసుకుంటా. ఇసుక జల్లడ పట్టినా కూడా ఇట్లనే పట్టాలి. అంతా వారుతుంది కదా. రాళ్ళు అట్లా వచ్చేసినాయి, సిమెంట్ రాళ్ళు వచ్చేసినాయి గట్లా. ఇవాళ అయిపోవాలా వీడియో తీసుకుంటున్నా, ఇవాళ అయిపోతుంది లేదు దాని. ఇవాళ మా ఆయన ఇంటికాడ ఉంటుంది, చుట్టి తీసుకుండా అనమాట. ఏం సామాన్లు తెమ్మంటే అది థర్మకోల్ చీటి తెమ్మన్నాడు, తేవాలి. దాంట్లో పట్టిందే కదా, సంచి పోసేస్తాడు డైరెక్ట్. ఇక నేను పని చేసుకుంటా. ఇప్పటిదాకా ఇంటి పనులు చేసుకున్నా. మా ఆయన ఉన్నాడు ఇవాళ ఇంటికాడ, అందుకే చూసుకోండు. నా పనులు కూడా జల్దీ అయినాయి. వీళ్ళేమో అసలు కట్ చేస్తారు లోపల. ఎవరి పనులు వాళ్ళు చేసుకోవాల్సిందే, కాకపోతే అప్పుడప్పుడు వచ్చి చూస్తా ఏం చేస్తురని, అంతే. ఖరాబ్ చేస్తురా మంచిగా చేస్తురా చేస్తారు, కానీ మన డౌట్లు మనకు ఉంటాయి కదా ఇంటర్లకు. ఇంత వేసిరు, చెత్త వేస్తుండు. ఇప్పుడు అక్కడ అయిపోయింది, ఇక్కడ వేస్తుండు. అట్లా కలపాలి. ఎండిపోయినా కొద్దిగా కలుపుతూనే ఉండాలి, గట్టిగా అవుతుంది అనమాట. కలపొకసారి. అగో కలుపుడే ఉంది. సిమెంట్ ఎక్కువ, ఉష్క తక్కువ పడుతుంది. అవి అట్లా కలపాలి, కలుపుకుంటా పోయాలి. ఇది 3వ రోజు పని. రోజుకొక్క ఒక్కొక్క రోజు ఒక్కొక్క రూమ్ అవుతుంది అనమాట. సెకండ్ కోటింగ్ అస్తర్ కట్. మేము అస్తర్ కట్టే అంటాం. హట్లేదు ఇట్లేదు.
మీరు సునీల్ అయిపోతుంది ఫ్యాన్. దేవడా మీద పడుతుంది అల్లకేనొచ్చి వెంకలేటర్లకి ఎక్కడ అక్కడ పరారు వీడియో కూడా కొడుతున్నావా? టాపీతో రుద్దినాక స్పాంజ్తో రుద్దినాక చిప్పు కట్టుతో రుద్దాలి. అప్పుడు మొత్తం ఫినిషింగ్ వస్తుంది. ఇట్లా నున్నగా అవుతుంది. అప్పటిదాకా పని కుదరదు అన్నట్టు. నాకు కూడా ఏవి తెలియకపో మొదలు ఇప్పుడు అన్నీ తెలుసుకుంటున్నా. ఎందుకు ఎడగొడతావు? అవునా?